మీ షింక్ డ్రైనేజ్ వాటర్ పోవడం లేదా ఇలా బకెట్ పెట్టి వాడుకుంటున్నారా? ఇటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉందండి. 3 టిప్స్ చెప్తానండి. 3 టిప్స్ చూడండి. బిఫోర్ వీడియో చూడండి. ఇక్కడ మనకు వాటర్ ఫస్ట్ వదిలినామా నీళ్ళు పోతున్నాయి కదా, ఈ నీళ్ళు చూడండి మనకు పైపులో పోదు, ఈ డ్రైనేజ్ మన గుంతలో పోకుండా మనకు బయటకు వచ్చేస్తాయి. ఇటువంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉందండి. 3 టిప్స్ చెప్తానండి. 100% 3 టిప్స్ మీకు వర్కౌట్ అవుతాయి. ఏదైనా ట్రై చేయొచ్చు. న్యాచురల్గా మనం చేయొచ్చు మన ఇంట్లోనే. ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వాటర్ అంతా చూడండి పైకి వచ్చేసి మన ఇల్లంతా ఇలా పాడైపోతుంది, గలీజ్ అంతా స్మెల్ వస్తుంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ చూడండి. ఇప్పుడు మనం ఆఫ్టర్ చూడండి, ఇప్పుడు నీళ్ళు వదిలేం కదా, ఇప్పుడైతే నీళ్ళు మనం చూడండి రిపేర్ అయితే అయిపోయింది. ఎలా రిపేర్ చేసిన చూపిస్తున్నది కూడా నేను. ఓకే, ఇప్పుడు నీళ్ళు చూడండి మనకు స్పీడ్గా పోతున్నాయి. ఈ విధంగా మనకు ఫుల్ స్పీడ్గా పోతాయి. ఫస్ట్ టిప్ అండి, చూడండి నార్మల్గా మీ ఇంట్లో పైప్ ఉంటుంది తీసుకోండి, నీటి పైప్ తీసుకోండి. ఈ పైప్ ఏం చేస్తారంటే మన ట్యాప్ ఉంటుంది కదా, మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి కదా, ఆ ట్యాప్ తీసుకోండి. పంచాయతీ వాటర్ ఏదైనా సరే మీకు స్పీడ్గా వాటర్ రావాలా. ప్రెజర్ ఎక్కువ ఉంటేనే మనకు, లేదంటే మనకు పని జరగదండి. ఫస్ట్ మనకి మోటార్ ఉన్న ట్యాపే తీసుకోండి. దీనికి ఇటువంటి పైప్ తగిలించుకోండి. ఈ విధంగా పైప్ తగిలించి మీరు ఏం చేస్తారంటే, ఈ పైప్ను మనం ఏం చేస్తామంటే ట్యాప్ ఒక చోట తగిలియాలా, గట్టిగా పట్టుకోవాలా. ఓకేనా. ఇంకో పైప్ ఉంది కదా, కొస ఉంది కదా, ఆ కొస పైప్ మన షింకు కింద పైప్ ఉంటుంది కదా, జల్లెడ ఉంటుంది కదా, జల్లెడ మనం సిమెంట్ వేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత లోపల మనం ఆ జల్లెడ తీసేయాలా. జల్లెడ కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం కొట్టి తీయాలి సుత్తితో ఏదైనా. ఓకే, తీసిన తర్వాత చూడండి మనం లోపల పైప్ ఉంది కదా, ఆ పైప్ లోపల మనకు చిన్న హోల్ ఉంటుంది, నీళ్ళు పోయే ఒక మార్గం. ఆ మార్గంలో మనం ఏం చేస్తామంటే ఈ పైపును లోపల చేయి పెట్టి లోపల పైపు కొంచెం లోపల దూర్చాలా, సెట్ చేయాలా. ఎందుకంటే నీళ్ళు డైరెక్ట్గా మన గుంతలో పోవాలి కాబట్టి ఈ విధంగా చేయి పెట్టాల్సి వస్తుంది. ట్రై చేయండి. ఈ విధంగా మన పైప్ కొంచెం లోపల పంపించండి. అది నాన్ డ్రాప్ కొంచెం బెండిగా ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత మీ ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటే తీసుకోండి, క్లాత్ ఏదైనా కాటన్ది. ఈ విధంగా తీసుకుని లోపల సెట్ చేయండి, నీళ్ళు బయటికి రాకుండా, రివర్స్ రాకుండా. ఈ విధంగా గట్టిగా మీరు స్కూటీ ఎవరితైనా సరే దేనితైనా సరే లోపల గట్టిగా గుచ్చి సెట్ చేసేయండి, వాటర్ మన గ్యాప్ లేకుండా. ఈ క్లాత్ కొంతమంది లోపల చూసేస్తారు, చూసుకోండి. నాన్ డ్రాప్ అయితే పెట్టండి. ఎల్బో అలాంటి ఏదైనా ఉంటే ఇరుకపోకుండా చూసుకోండి. ఓకేనా. క్లాత్ లోపల పోకూడదు. ఓకే, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ట్యాప్ మనం ఆన్ చేస్తాం. ఆన్ చేసిన వెంటనే మనకు నీళ్ళు ఉండి ఫుల్ ఫోర్స్గా మనకు లోపల మన డ్రైనేజ్ పైప్లోకి పోతాయి. వెనక్కి వస్తే మీరు పైపు క్లాత్ పెట్టారు కదా, అక్కడ మనం తుక్కి పట్టుకోవాలి మనం. ఈ విధంగా మనం ఇంకా స్పీడ్గా రావాలి. మోటార్ మీ ఇంట్లో ఏం చేస్తారంటే, మీ ఇంట్లో మోటార్ ఉంటే అది ఆన్ చేసుకోండి. మోటార్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇంకా ఫుల్ స్పీడ్గా వస్తాయి. ఆ తర్వాత మనం గట్టిగా 10 నిమిషాలు అంటే 15 నిమిషాలు ఆ విధంగా నీళ్ళు స్పోర్ట్స్గా కొట్టామనుకోండి, 100% క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మనం క్లాత్ తీసి మీరు చూడండి ఒకసారి, నీళ్ళు పోతున్నాయో లేదో, మొత్తం వెనక్కి వస్తాయో లేదో. ఓకే, ఇప్పుడు నేను క్లాత్ తీస్తున్నాను. ఈ విధంగా కొట్టిన తర్వాత చూడండి తీసాను. ఆ తర్వాత తీసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఎటువంటి వాటర్ ఏం లేదు, మొత్తం లోపలికి వెళ్ళిపోయిన డస్ట్ అంతా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఓకేనా. మళ్ళీ ఏం చేస్తానంటే నార్మల్ పైప్ మనం చెక్ చేయాలి పెట్టి, అంటే మనం పైప్ ఆన్ చేసి ట్యాప్ ఆన్ చేసి చెక్ చేసి చూడాలి మీరు. ఇప్పుడు మనం చూడండి పైప్ నీళ్ళు ఫుల్గా పోతాయి మనకి స్పీడ్గా. ఫస్ట్ మనకు బయటకు వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు మొత్తం క్లియర్గా పోతున్నది. ఈ విధంగా మీరు వర్కౌట్ చేయొచ్చు మీ ఇంట్లో మోటార్ ఉంటే. ఆ తర్వాత కొంచెం పైప్ని షేక్ చేస్తే ఈ విధంగా కదిలించండి, సైడ్ ఏదైనా ఇరుక్కుంటే అది కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈ విధంగా మనకు 5 మినిట్స్ ఇది షేక్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మీ ఇంట్లో మీరు ఈ విధంగా పైప్ పెట్టి మోటార్ పెట్టి ఈ విధంగా కొడితే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో మోటార్ లేకపోతే వేరే విధంగా ఎలా చేయాలో చూపిస్తున్నది కూడా 2 టిప్స్లో. ఈ విధంగా ట్రై చేయండి, ఫస్ట్ మీరు వర్కౌట్ అవుతుంది. ఫుల్ స్పీడ్గా మనం 2 ట్యాప్లు ఆన్ చేసి చూపిస్తాం చూడండి. నీళ్ళని మనకు ఫుల్ స్పీడ్గా పోతున్నాయి. ఫస్ట్ అయితే మనం ఒక ట్యాప్ ఆన్ చేస్తే మన నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 2 ట్యాప్లు ఆన్ చేసినా మనకు ఫుల్ స్పీడ్గా పోతున్నాయి. ఈ విధంగా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకేనా. 100% వర్కౌట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నీళ్ళు ఫుల్ ఫోర్స్గా ఉండాలా. నీళ్ళు ప్రెజర్ లేకపోతే వాటర్ మీకు పోదండి. ఈ పని అయితే వర్కౌట్ కాదు, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఈ విధంగా ట్రై చేయండి మీరు. ఇప్పుడు 2వ టిప్స్ అండి. 2వ టిప్స్ ఏంటంటే చూడండి, మీ ఇంట్లో మోటార్ లేదు, మోటార్ లేనప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. సపరేట్గా మనం మోటార్ తెచ్చుకోవాలి. ఈ విధంగా మనం మోటార్ తెచ్చుకుని ఈ విధంగా పైప్ సెటప్ చేసుకోవాలా. ఎక్కడైనా ట్రై చేయండి మీరు. ఆ తర్వాత మీరు పైప్ ఏం చేస్తారంటే లోపల మనం డ్రైనేజ్ వాటర్ పైప్ ఉండాలి, అక్కడ మనం పైప్ సెటప్ చేసి ఈ విధంగా క్లాత్ సెట్ చేసుకోండి, లోపల మొత్తం పెట్టేసి మనం మూసేయాలా. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే నీళ్ళు మనం ఫోర్స్గా కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో మనకి పంచాయతీ వాటర్ లేదు, మీరు ఏం చేస్తారంటే ట్యాంక్ ట్యాప్ ఒకటే ఉందనుకోండి, ట్యాంక్ ట్యాప్లో మనకు వాటర్ వస్తాయి. ఆ వాటర్తో మనం చేయాలంటే చేయొచ్చు, ఏం పర్లేదు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మోటార్ మనం తెచ్చుకున్నాం కదా, మోటార్ స్విచ్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ స్విచ్ మనం ఆన్ చేసిన వెంటనే మనకు మోటార్ రన్ అవుతుంది కదా. ఆ తర్వాత మనకు వాటర్ అనేది ఫోర్స్గా రావాలా. ఇప్పుడు మనం ట్యాప్ ఆన్ చేద్దాం ట్యాంక్ ఇది. ఇప్పుడు మనం ట్యాంక్ ఇది ఆన్ చేసి పట్టుకోవాలి మీరు, వాటర్ వేస్ట్గా పోకుండా మొత్తం మోటార్లోకి పోవాలా. ఈ వాటర్ మనం ఈ విధంగా పోతే మనకు ఈజీగా వర్కౌట్ అయిపోతుంది 100%. ఒకవేళ ఈ విధంగా చేసిన తర్వాత మీకు కాలేదు, ఫుల్ ఫోర్స్గా రాలేదు వాటర్ అంటే డబుల్ మోటార్తో మనం కొట్టి చూడాలి. ఆ డబుల్ మోటార్తో చెప్పాలంటే 3 టిప్స్లో. ఇప్పుడైతే మనకు వాటర్ అయితే పోతున్నది, వాటర్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి, 100% పని చేస్తుంది, పని జరుగుతుంది. ఒకవేళ కాలేదంటే డబుల్ మోటార్ ఎలా కొట్టాలో 3 టిప్స్ చెప్తాను. ఇప్పుడైతే మనకు నీళ్ళు అయితే పోతున్నాయి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లాత్ తీసి చూడండి మీరు. ఈ క్లాత్ మనం లోపల సెట్ చేస్తాం కదా, ఈ క్లాత్ తీసిన తర్వాత మనం చూడండి వాటర్ అయితే మనకు పోతుంది. మీకు ఏదైనా డౌట్ ఉండి ఏదైనా డస్ట్ ఉందనుకుంటే మీరు ఈ విధంగా పైకి రాలేదనుకోండి నీళ్ళు, ఈ విధంగా షేక్ చేసి మీరు చేయొచ్చు. ఓకేనా. ఈ ట్రిక్ మీరు చూడండి బాత్రూంలో కానీ, వాష్ బేషన్లో కానీ, షింక్లో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా మీరు చేయొచ్చు. క్లాత్ పెట్టి వాటర్ ఎనికి రాకుండా ఈ విధంగా మీరు కొట్టి చూడొచ్చు, 100% వర్కౌట్ అవుతుంది. ఈ విధంగా నేను చాలా చేశాను, 100% వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనం ట్యాప్ 2 ఆన్ చేసి చూపిస్తున్నాను, నీళ్ళు అన్ని పోతున్నాయి మనకు. సపరేట్గా మనం నీళ్ళు కూడా ఆన్ చేసాం ట్యాప్తో, మనం మోటార్తో కూడా మనం పైప్ పెట్టి కొడుతున్నాం. 2 విధాలుగా మనం ఫుల్ ఫోర్స్ వాటర్ కొడుతున్నాం. ఎంత కొట్టినా కూడా మనకు నీళ్ళు అనేది పైకి రాలేదు, నీళ్ళంతా మన డస్ట్ అంతా పోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం చేసిన తర్వాత కూడా ఒక వారం తర్వాత లేదా 10 రోజుల తర్వాత మళ్ళీ వాటర్ రివర్స్ రావచ్చు, అటువంటి ప్రాబ్లం జరుగుతుంది ఒకసారి. ఓకేనా. అటువంటి ప్రాబ్లం కూడా రాకూడదు అంటే ఈ విధంగా మీరు షేక్ చేస్తా పైపుని బాగా కదిలించండి, సైడ్ ఏడన తోలుకుంటే డస్ట్ అంతా
సైడ్లో కదులుతుంది, మనం బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది గుంతలోకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా ఫోర్స్తో కొట్టాలంటే బకెట్తో నీళ్ళు తీసుకొని మీ విధంగా కొద్దిగా పోయండి. 3 చోట్ల నుంచి వాటర్ మనం గుంతలోకి కొడుతున్నాం. చూడండి, మోటార్తో మనం కొడుతున్నాం, బకెట్తో నీళ్ళు పోస్తున్నాం. ఆ తర్వాత షింక్లో కూడా ట్యాప్ ఆన్ చేసి ఉన్నాను, ఆ పైప్లో నుంచి కూడా వాటర్ వస్తుంది. ఈ విధంగా మనకు బకెట్తో సరే, మోటార్తో సరే, పైన షింక్లో సరే ఈ విధంగా 3 సార్లు కొడితే 100% అండి ఎంత డస్ట్ అయినా సరే ఈజీ గుంతలోకి పడిపోతుంది. షింక్ బ్లాకేజ్, ఈ బాత్రూమ్ ఏదైనా సరే, వాష్ బేసిన్ సరే, ఈ బ్లాకేజ్ అనేది మీకు ప్రాబ్లం అనేది రాదు, 100% క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ మనం బకెట్తో వేసాము, వాటర్ అంతా ఫుల్ స్పీడ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చూడండి మనం ట్యాప్లు కూడా ఆన్ చేసాము, వెళ్తున్నాయి. ఓకే, ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ఒకవేళ మీకు కొద్దిగా వాటర్ పోతా నిలుస్తుంది అనుకోండి, అప్పుడు మీకు ఈ లిక్విడ్ కావాలా, మీకు యాసిడ్ వేసిన పని జరగలేదు అనుకుంటే లిక్విడ్ ఒకటి తయారు చేసి చూపించండి. నా వీడియో కూడా చేశాను, చెక్ చేసుకున్న ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి నా గ్రేట్